మన కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1లో గత 4 సంవత్సరాల క్రితం ఈ హరిత హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులైనటి మన కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి చేతుల మీదుగా డాక్టర్ ఉపేందర్ గారు హరిత గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ఎంతో బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెంది ఈరోజు తిరిగి హరిత ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ఎంతో ఓపికతో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక సరసమైన ధరల్లో పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ చక్కటి వైద్యాన్ని ఇస్తూ వాళ్ళ మన్నలు పొంది ఎంతో గణనీయంగా నడుస్తున్నటువంటి హరిత హాస్పిటల్ తిరిగి ఏవిఎఫ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల రోజుల్లో వాళ్ళందరూ ఇచ్చే ఫీజుల్లో 20% వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ సెంటర్ను అందరిగా ఉపయోగించుకొని వారి యొక్క డాక్టర్ల యొక్క సేవలను మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు. కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఒక మిడిల్ క్లాస్కు ఏ విధంగా అయితే సరసమైన ధరలు ఉంటాయో ఆ విధంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ తల్లిదండ్రులందరూ కూడా ఈ ఐవీఎఫ్ సెంటర్ను వినియోగించుకొని వారి సేవలను కూడా మీరు కూడా పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. కేపీహెచ్పీ వాస్తవ్యులందరికీ హరిత హాస్పిటల్ తరఫున కేపీహెచ్పీ వాస్తవ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ అవుతుంది. సో ఈ 4వ వార్షికోత్సవ సందర్భంగా మేము ఇప్పుడు హరిత ఐవీఎఫ్ సెంటర్గా మేము ముందుకు వస్తున్నాము. అతి తక్కువ ధరలతో పేషెంట్లకి క్వాలిటీ వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం. మీ హాస్పిటల్ మా హరిత హాస్పిటల్ లక్ష్యము. కాబట్టి ఈ నెల మొత్తము జనవరి నెల మొత్తం ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా 20% మేము ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కావాలనుకుని మీ కళను సాకారం చేసుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. హరిత సెంటర్ ఎన్నో బ్రాంచ్ అండి? ఇది మొదటి బ్రాంచ్. ఈ బ్రాంచ్లో ప్రీవియస్ 4 yearsలో ఎన్ని ట్రీట్మెంట్స్ జరిగాయి? కస్టమర్ రివ్యూ చేయాలి. నేను డాక్టర్ ఉపేందర్ అండి, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. స్పెసిఫిక్గా పిల్లలకు సంబంధించిన గ్యాస్ట్రో ప్రాబ్లమ్ చూస్తుంటాము. డాక్టర్ హరిత గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. యాజ్ ఏ గ్యాస్ట్రోఎంటాలజీ గైనకాలజీ సెంటర్ లాగా స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ కొన్ని వేల మంది పేషెంట్స్ని చూసాము, ట్రీట్ చేసాము. అందులో చాలామంది సక్సెస్ వచ్చి మంచి ట్రీట్ అయ్యి వెళ్ళారు. అదే ఉత్సాహంతో అదే ఎంతూజియాసంతో ఇప్పుడు మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేసాము. దీంట్లో మెయిన్గా పిల్లలు లేని దంపతులకు కావాల్సిన ట్రీట్మెంట్, వాళ్ళకున్న సమస్యలకి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్ విత్ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, మనం వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సార్ అన్నట్లు కదా తక్కువ ఖర్చులో, అంటే ఈ ప్రాబ్లం ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి జనరల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ, లక్షలలో ఉంటుంది. అంత ఖర్చు భరించలేక చాలామంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. అయితే మన ఉద్దేశం మెయిన్గా ఏంటంటే ఎంత తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ మంచిగా చేయగలిగితే అంత తక్కువ ఖర్చుతో చేయడానికి ఉద్దేశంతోనే ఈ సెంటర్ స్టార్ట్ చేశాము. మీ అందరి ఆశీస్సులతోని, పెద్దవాళ్ళ ఆశీస్సులతోని ఇది మంచిగా గడవాలని ఆశిస్తున్నాం. సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల ఉద్దేశం ఏంటి? అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రీవియస్గా పిల్లలు లేని వాళ్ళకి ఎట్లాంటి సొల్యూషన్ ఇవ్వకూడదు అంటే ఈ యాజ్ ఎ గ్యాస్ట్రో అంటే తను డాక్టర్ హరిత గారు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్లో ఇన్ఫర్టిలిటీ స్పెషాలిటీలో ఎక్స్పీరియన్స్ ఉన్నారు. చాలా డిగ్రీస్ చేశారు. ఢిల్లీలో
లక్నోలో, హైదరాబాద్లో వేరు పెద్ద పెద్ద సెంటర్స్లో ఈ స్పెషాలిటీలో స్పెషలైజేషన్ చేసి వచ్చారు. తను చేసే ఓపీలో చాలాసార్లు తను చూసింది ఏంటంటే చాలామంది పిల్లలు లేని ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వాళ్ళకి కరెక్ట్ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఈ పిల్లలు లేని ట్రీట్మెంట్లో ఏంటంటే ఖర్చుతో కూడిన పని చాలా. అయితే తన ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశం. తన ఓపీలో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు చాలామంది దంపతులు వచ్చి పిల్లలు లేని ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అది చూసి తను దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఎందుకు స్టార్ట్ చేయొద్దు, తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి 10 years ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అదే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో ఈ ఐవీఎఫ్ అనేది లిజిట్గా ఏ టెక్నాలజీ కోరుకున్నారు? సో దానివల్ల పేషెంట్స్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అంటే దీంట్లో మనం ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎక్కువ మెడిసిన్స్ తక్కువనే వాడుతుంటాము. మెయిన్గా ఓన్లీ అండాశ్రయాలని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ తయారు చేయడానికి కొన్ని మెడిసిన్స్ వాడుతుంటాము. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్ అంతా మన టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఎగ్స్ని ఫీమేల్ పేషెంట్ నుంచి అండాశయంలో నుంచి అండాలు తీసి మగవారి వీర్యకణాలు తీసి ఆ రెండింటిని ల్యాబ్లో ప్రాసెస్ చేస్తాం. అంటే మెయిన్ పని అంతా ల్యాబ్లో ఉంటుంది అనమాట. అది దానికి మనకి అడ్వాన్స్డ్ అండాన్ని వీర్యకణాలని ప్రాపర్గా దాన్ని స్టోర్ చేసి ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఆ రెండింటిని కలిపి పిండం తయారు చేసి మళ్ళీ వాపస్ దాన్ని గర్భసంచిలోకి ఎక్కియడం. కాబట్టి మెయిన్ పని అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్లో జరుగుతుంది. అది మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకున్నాము. అది మంచిగా చేయాలనే ఉద్దేశం ఇక్సీ ప్రొసీజర్ అంటాము. అది మన దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. అది చేయటము మెయిన్ ఉద్దేశం.